ఎస్పీ మేడం గారిని జ్యోతి ప్రజ్వలన చేస్తుంది. पुस्तक टोले धीरे चल में आएगा। సంస్మరణ దినం ప్రతి సంవత్సరం మనం అక్టోబర్ 21న జరుపుకుంటూ ఉంటాము. భారత చైనా సరిహద్దుల్లోని అక్సాయ్ చిన్ ప్రాంతంలో 16,000 అడుగుల ఎత్తున రక్తగడ్డగట్టే మంచు పర్వతాల మధ్య హాట్ స్ప్రింగ్స్ అమర జవాన్ల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచింది. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న మనం పోలీసుల అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఆ పవిత్ర స్థలం నుండే ఆరంభమైంది. మిలిటరీ ఎత్తుగళ్లకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడఖ్, సియాచిన్ ప్రాంతాలు చాలా కీలకమైనవి. సరిహద్దు భద్రతా దళం, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడక ముందు సరిహద్దును రక్షించే బాధ్యతను సిఆర్పిఎఫ్ బలగాలు నిర్వహించేవి. 1959 అక్టోబర్ 21న డిఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కి చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడంతో సిఆర్పిఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చాలా ధీటుగా ప్రాణాలు ఎదురెడ్డి పోరాడడం జరిగింది. ఈ పోరాటంలో భారత జవాన్లు ప్రాణం కోల్పోయారు. 21 మంది భారత జవాన్లు. హాట్ స్ప్రింగ్స్ అంటే వేడినీటి బుగ్గ అని అర్థం. కానీ మన భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గగా మారి ఈనాడు పవిత్ర స్థలంగా రూపుదిద్దుకుంది. ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాల్ని దర్శించి నేర పరిశోధన, ప్రజల సంరక్షణలో పోలీసుల సేవలు అజరామరం. మన కళ్ళ ముందు నిత్యం ఏ కష్టం కలిగినా గుర్తొచ్చేది ఫస్ట్ పోలీసు. కాకి డ్రెస్ కరుకుదనం వెనకాల ఉన్నది మనిషి కాబట్టి వారందరికీ గౌరవం, మర్యాద, విలువ ఇవ్వవలసిన అవసరం ఉంది. నిత్యం పోలీసులు చేస్తున్న పోరాటాలు, వీరోచిత సాహస చర్యలను మనం చూస్తూ ఉన్నాము. వీరందరూ తమ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి దేశంలో కోట్ల మంది ప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో జీవితాలు అంకితం చేసిన వారందరికీ ఈరోజు నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అసూలు బాసిన భారత కల్పిస్తూ పోలీసులు రోడ్ల మీద ఉంటారు. ప్రపంచమంతా ఆనందిస్తూ ఉంటే పోలీసులు వారి కుటుంబానికి దూరంగా ఉండి మీకు పహరా కాస్తారు. ఎండ, వాన, పగలు, రాత్రి అని తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగల్ని, సంతోష సమయాల్ని కూడా త్యజించి ప్రజల కోసం జీవించి మరణించే పోలీసులకు అందున ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసులు చేసిన త్యాగానికి సానుభూతి, గౌరవం చూపించడం మనందరి బాధ్యత. దయచేసి ఆఫీసర్లందరూ కూడా వెంటనే వచ్చేసి
స్మృతిఘాట్ షాక్ శస్త్ర స్మృతిఘాట్ టి రాజన్న ఎస్పీ నెక్స్ట్ 5వ రెడ్ కానిస్టేబుల్ పోయేటిక్స్ గారి ఫ్యామిలీ తీసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కావాల్సిన కోరుతుంది. మోహన్ దాస్ పీసీ శ్రీచైత్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని